సీఎం రేవంత్ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేరున్నారా? సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పర్యటనను ఖరారు చేశారా అంటే ఇటు పార్టీ అటు ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తుంది. సీఎం రేవంత్ డిసెంబర్ 1 నుంచి 6 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. మరోవైపు డిసెంబర్ 11 నుంచి 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రానున్న 10 రోజుల ప్రచారం హోరుగా సాగనుంది. ఇదే సమయంలో సీఎం జిల్లాల పర్యటన తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల పక్షాన ప్రచారం చేయడానికేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవాల పేరిట సీఎం పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసేందుకే వెళ్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. స్థానిక సంగ్రామంలో సత్తా చాటాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో పంచాయతీ పోరులోనూ క్లీన్ స్వీప్ చేయాలనే ప్లాన్తో ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల స్కెచ్ షురూ అయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికల కోడ్ వర్తిస్తున్న నేపథ్యంలో కోడ్ వర్తించని అర్బన్ మున్సిపాలిటీ ఏరియాలలో సీఎం సభలు సమావేశాలకు పక్కా ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల తేదీలు దగ్గరలోనే ఉండడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడానికి ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిచి జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికోసం ఏకంగా ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా మరోవైపు నామినేషన్ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా కొనసాగుతోంది. అటు పేరుకే పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ 3 ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. మరి ముఖ్యంగా తమ పట్టు నిలుపుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల జిల్లాల అధ్యక్షులు, అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సవాలుగా స్వీకరిస్తున్నారు. ఇక రాష్ట్రంలో బీసీల పంచాయతీ మరోసారి మొదలైన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేయకుండా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 1 నుండి 6 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు ప్లాన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని ముందు వేసుకుని సభలు, సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కేవలం అర్బన్ మున్సిపాలిటీ ఏరియాల్లో మాత్రమే సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయి క్యాడర్ను పెద్ద ఎత్తున తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన కోసం ఎన్నికల అధికారులకు లేఖలు రాసినట్టు సమాచారం. కోడ్ ఉన్న ఏరియాలో తమ పర్యటన ఉండకుండా అర్బన్ మున్సిపాలిటీ ఏరియాలో సభలు నిర్వహిస్తున్నట్టు సీఎం లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 6 వరకు సీఎం జిల్లాల పర్యటనకు సంబంధించిన స్కెడ్యూల్ ఖరారైనట్టు సమాచారం. డిసెంబర్ 1 మహబూబ్నగర్ మక్తల్లో, డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో, డిసెంబర్ 4న ఆదిలాబాద్లో, డిసెంబర్ 5న నర్సంపేటలో, డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ సర్కారు వచ్చిన నాటి నుంచి స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేరు. 2 ఏళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర నిధులు నిలిచిపోయాయి. ఫలితంగా అభివృద్ధి కుంటుపడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకే పంచాయతీ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 17% తగ్గించి ఎన్నికలకు వెళుతున్నది. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రజలకు ఏం చెప్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. బీసీల ఎజెండా పక్కకు పోవడంతో ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు స్కెచ్ వేసినట్టు విమర్శలు వస్తున్నాయి. ఇక మొదటి దశ నామినేషన్లు నవంబర్ 27న ప్రారంభం కాగా పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన జరగనుంది. 2వ దశ నామినేషన్లు నవంబర్ 30న, 3వ దశ నామినేషన్లు డిసెంబర్ 3న ప్రారంభం కానుండగా 2వ దశ పోలింగ్ డిసెంబర్ 14న, 3వ దశ పోలింగ్ 17న జరగనుంది.